హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు కొత్త మిర్చి, ఏసీ మిర్చి క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు పోయి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. మొదటి నుండి చివరి వరకు చూడండి. మార్కెట్లో సమాచారం మీరు తెలుసుకోండి. సో ఏసీ మిర్చి అండి, ఈరోజు 20,000 రుణాలు జెండా పాటైంది మనకి తేజ మిర్చి కొత్తవి, కానీ ఏసీలు అయితే ఇవ్వట్లేదు రైతులు అయితే. సో ఇది ఏసీ కాయ అండి, ఒకసారి క్వాలిటీ చూడండి. ఇది వచ్చేసి 18,600, 18,600 ఏసీ కాయ. ఇది 18,600. ఇది కూడా ఏసీ కాయ 17,700. ఇది కూడా ఏసీ కాయ 17,700. ఇది 18,600, ఇది 17,600. సో ఇది ఏసీ కాయ అండి, 19,600 అంట. ఏసీ 19,600. సో ఏసీ మిర్చి ఈరోజు మార్కెట్లో వచ్చిన మొత్తం క్వాలిటీలలో ఇదే టాప్ రేటు 20,400. ఇదే టాప్ రేట్ అయింది ఈరోజు 20,400 ఏసీ మిర్చి. 2025 కాయ ఇది. ఇది ఇంకో లాట్ అండి, ఇది కొడతారు. ఇది వచ్చేసి క్వాలిటీ చూడండి, 20,000 అయిందంట. ఇది 20,000 అంటే ఇది 25 కాయ. ఇది కూడా. సో ఇది బ్యాడిగి రకాల తావాలండి, 10,000 అడుగుతారంట. బ్యాడిగి రకాల తావాలు. ఈరోజు సుమారుగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చిన ఏసీ మిర్చి బస్తాలు ఒక 40 బస్తాల వరకు అయితే రావటం జరిగిందని చెప్పుకోవచ్చు. అట్టగదన్న, ఏ ఊరన్న మంది? టేకులపల్లి. ఎన్ని ఎకరాలు సాగు చేసారు సంవత్సరం మిర్చి? 2 ఎకరాలు తెచ్చారా? అయిపోయినా తోటలు మన సైడ్? ఈ లాస్ట్ కటింగ్ తెచ్చారా మార్కెట్కి? ఇవ్వాలా ఎట్లా అడుగుతున్నారు ఈరోజు మార్కెట్లో రేట్లు? 16-17 అడుగుతారు. ఏం చేయాలి అర్థం కావట్లా మీకు? అమ్మాలా వద్దా అనేది? 50 రూపాయలు కేజీ కోసిన వాళ్ళకి 50 రూపాయలు లెక్కన. వాళ్ళ కూలీలు కూడా వస్తున్నాయి, రావట్లేదా? సరిపోవు. వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా అన్న? వేయరా? ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. పోయిన సంవత్సరం మీ ఊర్లో మిర్చి వేయని రైతులు సంవత్సరం వేయాలనుకుంటారా? పోయిన సంవత్సరం కొంతమంది మిర్చి వేయలేదుగా, ఈ సంవత్సరం వేస్తారా వాళ్ళు? ఎక్కువ వేస్తారా? ఓకే ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. వచ్చే సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు వేస్తారా అన్న? వచ్చే సంవత్సరం 4-5 ఎకరాలు వేస్తారు. అంతేనా? మీరు వేస్తారా వచ్చే సంవత్సరం మిర్చి? 3 ఎకరాలు వేస్తా. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. అన్న మిర్చి కొనుగోలు అయినాయా? అయినాయా కొనుగోళ్ళు? ఎంత అయింది రేటు? ఎంత అయింది రేటు? 95 దాకా అయిందా? ఎన్ని ఎకరాలు సాగు చేసారు సంవత్సరం మిర్చి? 1.5 ఎకరం వేసారా? వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా? అప్పటి రేట్లు బట్టి ఎలా వద్దు అనేది ఆలోచిస్తారు. ఏ ఊరన్న మంది? పండితాపురమా? మీ ఊర్లో పోయిన సంవత్సరం వేయని రైతులు ఈ సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? పోయిన సంవత్సరం కొంతమంది మిర్చి వేయలేదు, రేట్లు తక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం వేయాలనుకుంటారా? వచ్చే సంవత్సరం మీరు మిర్చి వేస్తారా? అసలుకి ఇదా 45 క్వింటాలు వచ్చింది ఎకరన్నరకి. బాగానే వచ్చింది. 7 రాలా, దిగుబడి తక్కువ. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. అన్న ఎంత అయింది రేటు? ఇది ఎంత అయింది రేటు? 18,400. ఏ ఊరన్నా మంది? జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఎన్ని ఎకరాలు సాగు చేసారు ఈ సంవత్సరం మిర్చి? 3 ఎకరాలా? ఏ తోటలో మొత్తం అయిపోయినాయి, ఏమన్నా ఉన్నాయా? ఏం లేవా? ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం మిర్చి? 20 దాకా వచ్చింది. వచ్చే సంవత్సరం మిర్చి చేస్తారా అన్న? ఎన్ని ఎకరాలు వేస్తారా మీరు? 4 దాకా వేయాలనుకుంటారు. మీ పోయిన సంవత్సరం కొంతమంది రైతులు వేయలేదు కదా మిర్చి, చాలా మంది ఆగిపోయారు. ఈ సంవత్సరం వేయాలనుకుంటున్నారా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. అన్న కోరుకోండా ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ సంవత్సరం మిర్చి? 4 ఎకరాలు చేసారా? తోటలు అయిపోయినాయి మన సైడు? ఎకరానికి ఎన్ని గిన్నెలు దాకా వచ్చినాయి ఈ సంవత్సరం మిర్చి? 18 నుంచి 20 దాకా 18 నుంచి 20 దాకా వచ్చినాయి.
ఈ సంవత్సరం ఎన్ని వేసారు మీరు ఎకరాలు? 4. వచ్చే సంవత్సరం ఎన్ని వేస్తారు అన్న? సంవత్సరం 4 దాకా వేయచ్చు. పోయిన సంవత్సరం ఏం రైతులు వేయాలనుకుంటారు సంవత్సరం మిర్చి? పోయిన సంవత్సరం కొంతమంది మిర్చి వేయలేదు ఇక, కొంతమంది రైతులు రేట్లు తక్కువ వేయాలనుకుంటారా? ఓకే అన్న గారు, థ్యాంక్ యూ అన్న గారు. రోజు నా ఛానల్ వచ్చిద్దా మీకు? ఎలా అనిపిస్తున్నారు రోజు వీడియోలు పెట్టడం? అవును, బాగానే ఉంది వీడియోలు పెట్ట. అవునా? థ్యాంక్ యూ అన్న గారు, థ్యాంక్ యూ. 16,000. మిర్చి రేట్లు తగ్గడానికి గల కారణాలు ఏంటంటే చైనా ఎక్స్పోర్ట్ అయితే చాలా స్లో నడుస్తుందని చెప్పుకోవచ్చు. స్లో ఎందుకు నడుస్తుంది చైనా ఎక్స్పోర్ట్ అంటే క్వాలిటీలు రావట్లేదు. ఈరోజు చూశాను 70% పైన అయితే మాత్రం మార్కెట్కి అన్ని లాస్ట్ కటింగ్ రావడం జరిగింది. కావున అందుకైతే మనకి ఇంకోటి డీజిల్ ప్రభావం పడింది. కొన్ని లోడింగ్ అవి కూడా ఆల్రెడీ ఉన్నాయి, కానీ అవి బయటికి ఎక్స్పోర్టింగ్ పోవాలంటే మాత్రం డీజిల్ లేదు. కావున ఆ విధంగా కూడా ఎక్స్పోర్టింగ్ ప్రభావం లేదు. కాబట్టి కొనుగోలు పరంగా చూసుకున్నట్టే 800 రూపాయలు మార్కెట్ అయితే డౌన్ అయితే అవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారం మీకు అందించబడుతుంది. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. తోటి రైతులు తెలియపరచండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మార్కెట్లో జరుగుతున్నాయి కొనుగోలు, ఇదే ఆ సంగతి, మార్కెట్ తగ్గడానికి కారణం ఇదే అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మార్కెట్ కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే మిర్చికి పెట్రోల్ డీజిల్ కానీ మార్కెట్ అంటే చెక్కకపోతే పెట్రోల్ బంకులు మూత కానీ పడినట్లయితే వీటికి కూడా మార్కెట్ కూడా సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.